కాబట్టి ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం కల్వరిశిలో యేసు క్రీస్తు వారు బలైపోయాడు. ప్రపంచానికి మధ్యస్థానమైన గొల్గొతా పర్వతం మీద యేసు క్రీస్తు వారు సర్వం మానవుల కొరకై ప్రాయశ్చిత్తముగా తన ప్రాణాన్ని పెట్టాడు. కారణం ఆయన రక్తాన్ని కాల్చడానికి. ఆయన రక్తం కాల్చబడింది. ఆయన రక్తము ద్వారా మాత్రమే పాప క్షమాపణ. ఆయన రక్తం ద్వారా మాత్రమే పాపాత్ముడైన మానవుడు తన పాపము నుండి విడుదల పొందగలడు. కనుక ఆ యేసు దేవుణ్ణి నీ దేవుడిగా, నీ ప్రభువుగా, నీ నాయకుడిగా, నీ రాజుగా, నీ యొక్క జీవితంలో ముఖ్యమైన వ్యక్తిగా ఆ ప్రభుని స్వీకరించవలసిందిగా ప్రభునామంలో మనం చేస్తున్నాం. ఆ యేసే ముక్తినిచ్చేవాడు, ఆ యేసే నీ పాపముల నుండి నిన్ను విడిపించేవాడు. గనక ఈ సాయంకాలం ఈ సత్యాన్ని గమనించండి. ఇది మేము నేర్చుకొని చెప్తున్న మాటలు కదండి, ఇవి మేము నేర్చుకొని చెప్తున్న మాటలు కాదు. ఇవి మా జీవితంలో అక్షరాల నెరవేర్చబడ్డాయి. ఒకప్పుడు మేము కూడా పాపాత్మలమే, వింటున్నారా? ఒకప్పుడు మేము కూడా మాలో కొందరు మరీ దుర్మార్గంగా బ్రతికిన వారే, మాలో కొందరు త్రాగుబోతులు, మాలో కొందరు విచ్చలవిడిగా జీవించిన వారే. యేసు దేవుని నమ్ముకున్నాం, ఆయన దేవుడిగా నమ్ముకున్నాం. ఆ దేవుడు మా పాపాలకు క్షమాపణ అనుగ్రహించాడు, మమ్మల్ని మార్చి వేశాడు.